వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు భారీగా వచ్చిన భక్తులు. వసంత పంచమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్ శ్రీ విద్యా సరస్వతి మాతా దేవాలయంలో వైభవంగా జరిగిన వసంత పంచమి వేడుకలు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంభాభిషేకం, మంగళహారతులు, కుంకుమార్చనలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో సంగారెడ్డి పరిసరాల భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయాల్లో తీర్థ ప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొడిదే లింగమ్మ యాదగిరి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు గత 20 ఏళ్లుగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి కార్యక్రమంలో నిర్వాహకులుగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు శ్రీధర్, మహేంద్ర, వినయ్, తాండ్రరాజు, కుమార్, ప్రమోద్, బాబన్న, మారుతి, సుమన్, సాయి, జయం, యూత్ సభ్యులు సుభాష్, పవన్, హనుమంత్, మహిళా కమిటీ సభ్యులు శ్రీనితాదేవి, సంతోషి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. యజమాని పేరు అంటే భర్త పేరు ధర్మభక్తి సమేత మీ పిల్లల పేరు మనసులు అనుకోండి. ఎవరైతే అమ్మాయి పేరు మనసులు అనుకోండి. అక్షర శ్రీకార బోధార్థ అనండి. మమ సంకల్పిత ప్రకారేణ వినండి. మగ పిల్లలుంటే పుత్రస్య అనండి. పుత్రస్య మగ పిల్లలుంటే మమ అనండి. మమ పుత్రస్య. ఆడపిల్లలుంటే మమ పుత్రికస్య. మమ పుత్రికస్య సాక్షాత్ అనండి. సన్నిధౌ అక్షర స్వీకార చూడార్థం గణపతి గౌరీ సహిత మహాసరస్వతి పుస్తక సహిత కలశ పూజనం పూజ పెట్టండి. బొబాలు పైన పెట్టండి. కలశైన గంధం పరిగణించాలి. గంగేత యమునై చైవ గోదావరి సరస్వతి తన్పురో శ్రీ మహాదేవ గణపతి పసుపు కట్టాయ మహా గజకన్నికాయ మహా సిద్ధం నమః ఓం గం గణపతే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వతీ నమః. ఈరోజు ఆగశుద్ధ పంచమి, దీన్ని కూడా శ్రీ పంచమి అంటారు. ఈరోజు విశేషమైన రోజు. ఎందుకంటే సాక్షాత్ చదువుల తల్లి అయినటువంటి ఆ మహాసరస్వతి మాత యొక్క జన్మదినం పుట్టినరోజు. ఈరోజు ఆ అమ్మవారు ఇంకా అక్షర సంఖ్యాన్ని చూసి ఆ అమ్మవారి కన్నకట కాదు, అమ్మవారి కన్నకటాక్షం మరి ఇప్పుడు కూడా ఆ పిల్లలు అక్కడ